స్కూల్లో సంగీతం టీచర్గా పనిచేస్తున్నారు. సంగీతాన్ని నమ్మకం వారిని అభినందిస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి డాక్టర్ మారవ విజయలక్ష్మి గారు శాలువాతోనూ, అలాగే శ్రీమతి సుధారాణి గారు మెమోతో బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పాల్గొని అలాగే నృత్య సమాన్ అవార్డు తీసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, అలాగే శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, కాణిపాకం బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, ఇలా బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా మన ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈటీవీ వారు నిర్మించినటువంటి కార్తీక దీపోత్సవంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. వీరు ముందు ముందు ఇంకా మంచి ప్రదర్శనలు ఇస్తూ బాగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వీరిని సత్కరించవలసిందిగా శ్రీమతి డాక్టర్ మారవ విజయలక్ష్మి గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే శ్రీమతి ఏ లక్ష్మీ ప్రసన్న గారు వారి శాలువ షీల్డ్తోనూ బొకేతోనూ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ ప్రసన్న గారు మీరు కూడా ముందుకురండి. గారు మెమోంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మహిళలందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతా మనది కదా. ఓకే 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 మన మల్లాది అనుష గారు సంగీతం వారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు ఛాంబర్ అసోసియేషన్ వారికి, ఇప్పుడు శారదామణి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఇక్కడ అలంకరించిన ఇది సరే. అయితే ఇంకొకటి మాట్లాడిన తర్వాత మళ్ళీ సన్మానాలు. మహిళలకి యాక్చువల్గా జెంట్స్ వచ్చి ఫిజికల్ స్టామినా ఎక్కువ ఉంటాయి కన్ఫామ్గా, అది సృష్టి సహజం. కానీ లేడీస్కి వచ్చేటప్పటికి మెంటల్ స్టామినా ఎక్కువ ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దినోత్సవం అనేది యాక్చువల్గా శ్రామికుల దినోత్సవం నుండి వచ్చిందండి. అంటే ఇప్పుడంటే అందరము సమానం అనే భావన ప్రతి చోట ఉంది, లేడీస్ అయినా జెంట్స్ అయినా. కానీ పూర్వం వచ్చేటప్పటికి 1857 ఆ టైంలో అమెరికాలో కూడా ఇలాంటి అంటే మగవాళ్ళు ఎక్కువ లేడీస్ తక్కువ అనేది ఉన్నింది. ఒక 1857లో ఒక కాటన్ మిల్లో లేడీస్ జెంట్స్ సేమ్ నెంబర్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే లేడీస్కి వచ్చి శాలరీ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, 10 గంటలు ఎక్కువ ఉండేవి. అది అందరూ కూడుకొని ఆ రోజు మార్చి 8 రోజున వాళ్ళు ఒక నినాదం తీసుకొచ్చి మాకు కూడా మగవాళ్ళతో సమానంగా ఇవ్వండి అని అప్పటికి పోరాడుతూ ఉన్నారు. దానిని వాళ్ళని ఈక్వల్గా చూడడం అనేది మార్చి 8న జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ఆ శ్రామిక దినోత్సవాన్ని ఇప్పుడు మనందరం మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఛాంబర్ ఆఫ్ అకాడమీ కామర్స్ వాళ్ళు ఈ రోజున నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్గా నియమితులైన కళాంజలి అనంత గారికి, ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన అనంత గారికి మరియు వారి టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అతిథులుగా విశిష్ట అతిథులుగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా, అలాగే సోదరి వాళ్ళు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా రేపు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే మనము అనుకున్నామో సినిమా కళారంగము అంటే
ఒక చిన్న చూపు సమాజంలో. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ వారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం అన్ని సంస్థలు జరుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు మనము ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు జరిపినట్టు చూడలేదు. కానీ వీరి ప్రత్యేకత నాకు ఒకటే అనిపించింది. ఎవరైతే సామాజిక వర్గంలో ఉన్నారో అన్ని రంగాలు ఈరోజు చూస్తే అన్ని రంగాల వాళ్ళని పిలిచి సత్కరించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఒక కళారంగాన్నే కాకుండా అటు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ ప్రతి మహిళని అందరినీ గుర్తించి సన్మానించడము ఒకటైతే, రాబోయే తరంలో కూడా మహిళలు సినిమాల మీద కళారంగం మీద చిన్న చూపు చూడకుండా ప్రతి మహిళ కళారంగంలోకి ఎంటర్ అయ్యి మీ అభివృద్ధి ఏదైతే ఉందో చాటుకోవాలని నేను ఈరోజు ఒక మహిళగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. కళారంగంలోనే చిన్న చూపు అనేది అది వాస్తవం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా గతం నుంచే కలెక్టర్ల పిల్లలు ఉన్నారు, డాక్టర్ల పిల్లలు ఉన్నారు. కానీ మన చిన్న తరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే అయ్యో వెళ్ళొద్దు అదేదో తప్పు పని అన్నట్టు మహిళల్ని పెట్టుంటారు. కానీ ఇది నిజంగా కరెక్ట్ కాదు. మనం ఉండే జాగ్రత్తను బట్టి ప్రతి రంగంలో కూడా తప్పులు ఉంటాయి. అది మన మహిళలు మనము జాగ్రత్తగా వెళ్ళి మన యొక్క ఏదైతే కళని చంపుకోవాల్సిన అవసరం లేదని నేను ఒక మహిళగా మీ అందరికీ నిర్వహించుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున తెలంగాణలోనే కాకుండా ఇప్పుడు మన సినిమా రంగం అంతా తెలంగాణలో ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా కళారంగము మన వాళ్ళంతా హైదరాబాదులోనే వాళ్ళకే డబ్బంతా ఆర్థికం అంతా తెలంగాణకి పోతుంది. కానీ ఈ రోజున మన నెల్లూరు జిల్లా ప్రొడ్యూసర్స్ చాలా మంది అనేక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణకి డబ్బు ఇద్దామా, ఈ కళని పెంచుకొని ఇప్పుడు ఏదైతే యాక్టివ్గా ఉన్నా ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చున్నారు పెద్దవాళ్ళు. అలానే ఇక్కడ లేడీస్కి మాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మా ఒక్కరి గొప్పతనం కాదు, మమ్మల్ని ఇంట్లో సపోర్ట్ చేస్తూ మగవారు మీరు మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు కాబట్టి ఏ రంగంలో అయినా, మూవీస్లో అయినా, సింగింగ్లో అయినా, డ్యాన్సింగ్లో అయినా, మేము చేసే సోషల్ సర్వీస్లలో అయినా ఎక్కడైనా మాకు గుర్తింపు ఉంది అంటే మా బ్యాక్ ఎక్కడికి వెళ్ళినా మన మహిళలకి వాల్యూ ఇస్తున్నారు అంటే మనం ఉండేదాన్ని బట్టి, మనం చేస్తున్నటువంటి సేవలు కానీ, ఎక్కడికి వెళ్ళినా మనం ఒక సంస్థలో ఉండి సేవలు చేస్తున్నాము అంటే ఆ సంస్థకు ఉన్నటువంటి విలువ వల్లనే మనకు ఒక గుర్తింపు అనేది ఉంది. మా ఓపా మహిళా విభాగం ప్రతి సండే మెడికల్ క్యాంపు ఫ్రీగా సోషల్ సర్వీస్ చేస్తామన్నమాట. 100 నుంచి 150 మెంబర్స్ వరకు పూర్ పీపుల్స్కి మెడిసిన్స్ ఇస్తాము. ప్రతి సండే మన స్టామిస్పేట్లో ఉన్నటువంటి కనికాపరమేశ్వరి గుడి ఎదురుగా మా ఓపా ఆఫీస్ ఉంది. అక్కడ చాలామంది పెద్దవాళ్ళు వస్తుంటారనమాట, వాళ్ళకి మేము చేస్తుంటాము. అలానే మహిళలకి కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారనమాట, అలాంటి వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేసుకుంటాము. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మా అందరి మహిళలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.